PM Gold presents నా ప్రయాణం. Powered by వైద్యశ్రీ ఫ్రీ హోపీ హెల్త్ కార్డ్, ఓహో క్లీనింగ్ ప్రొడక్ట్స్, SP సోడా హండ్. Co-powered by వాసుదేవ బిజినెస్ సొల్యూషన్స్, శ్రీలీల ఆటో కన్సల్టెన్సీ, దారాస్ మొబైల్స్ అండ్ గాడ్జెట్స్ సూట్. లెట్స్ వెల్కమ్ ఈ ఎంపీఎల్ చైర్మన్ అవర్ సతీష్ గారు అండ్ అవర్ రోటరీ ప్రెసెంట్ ప్రెసిడెంట్ మన కిషోర్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. Thanks for Thank you, sir. Thank you so much for the initiative. Thank you, sir. Sir, first of all, welcome to our show. Thank you. Sir, అలాగే మన ఎంపీఎల్ గురించి ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ అనుకున్నాము, కానీ ముందుగా మన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ గురించి కొద్దిగా వివరంగా. ముందుగా నా పేరు గుడిపాటి కిషోరు. నేను రోటరీ మిడ్ టౌన్ క్లబ్ 24-25 ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. మా రోటరీ క్లబ్ గురించి చెప్పాలంటే విజయవాడలోనే కాకుండా దాదాపు డిస్టిక్లో 80 క్లబ్బులకి లీడర్గా వ్యవహరిస్తున్నాం. మా మిడ్ టౌన్ క్లబ్ అనేది 33 మందితో 1984లో మొదలైన మా మిడ్ టౌన్ క్లబ్బు ఈరోజు అరౌండ్ 850 మెంబర్స్తో విజయవాడలో ఉన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, డాక్టర్స్ అందరితో పెద్ద క్లబ్గా అవతరించింది. కరెక్టే సార్. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ విజయవాడ ఈ డీటెయిల్స్ ఏవైతే ఉందో నాకు కూడా వేరే వాళ్ళ ద్వారా తెలిసాకే నేను కూడా మెంబర్ కింద అయ్యాను. సో మెంబర్ కింద అయిన దగ్గర నుంచి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నా బిజినెస్కి, నాకు ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడింది. సో వరల్డ్ వైడ్ మిడ్ టౌన్ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ దీని గురించి కొద్దిగా వివరంగా చెప్తారా? రోటరీ మిడ్ టౌన్ క్లబ్ అనేది వరల్డ్ లార్జెస్ట్ క్లబ్ అండి. ప్లానెట్లోనే వరల్డ్ లార్జెస్ట్ క్లబ్. వరల్డ్ లార్జెస్ట్ క్లబ్ అని ఎందుకంటామంటే 40,000 క్లబ్లు ఉన్నాయి. 200 దేశాల్లో 12 లక్షల మంది రొటేరియన్స్ ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే రోటరీ మిడ్ టౌన్ అనేది వరల్డ్ లార్జెస్ట్ క్లబ్గా పరిగణించింది. సో అలాంటి లెగసీ మెయింటైన్ చేసిన క్లబ్ని ఈరోజు మీరు ప్రెసిడెంట్గా. ఐఎమ్ ద 40th ప్రెసిడెంట్ రోటరీ మిడ్ టౌన్ క్లబ్. 39 మంది ప్రెసిడెంట్లు, 5 పీడీజీలతో ఈ క్లబ్ని ఇంత ఇదిగా ఆవిర్భించడం జరిగింది. కిషోర్ గారు, పీడీజీ అంటే ఏంటి సార్? పీడీజీ అంటే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అని. ఇప్పుడు ఇన్ని దేశాలు, ఇన్ని కంట్రీల గురించి చెప్పాం కదా రోటరీ ఇంటర్నేషనల్ గురించి. అలానే మాకు ఒక 3020 అనే డిస్ట్రిక్ట్ ఉంటుంది. దీంట్లో 84 క్లబ్లు ఉంటే 4,500 నుంచి 5,000 మంది సభ్యులు ఉంటారు. అలానే దాంట్లో ఆ డిస్ట్రిక్ట్ మొత్తానికి మేము మిడ్ టౌన్ ప్రెసిడెంట్ ఎలా ఉంటానో డిస్ట్రిక్ట్ మొత్తానికి కూడా ఒక గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నర్లోనే మిడ్ టౌన్ క్లబ్ నుంచి ఇప్పటి వరకు 5 పీటీజీలు ఈ క్లబ్ నుంచి ద్వారా ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని లీడ్ తీసుకున్నారు. సో దానివల్ల ఇంత మంచి అవకాశాలు ఈ మిడ్ టౌన్ క్లబ్లో వచ్చింది. ఓకే. సో అలాగే మన ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేస్తున్న ఈవెంట్స్, కార్యక్రమాలు ఎలా మీరు చేస్తున్నారు? గత 39 సంవత్సరాల నుంచి విజయవాడలో రోటరీ మిడ్ టౌన్ అంటే రోటరీ అంటేనే పోలియో చుక్కల గురించి ప్రతి వ్యక్తికి తెలియజెప్పింది రోటరీ మిడ్ టౌనే. అలానే ఈ రోటరీ మిడ్ టౌన్లో సభ్యుల్ని ఎలా రిటెన్షన్ చేస్తున్నామంటే ఇప్పుడు 900 మందికి ప్రతి వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది క్రికెట్ ఆడతారు, దాన్ని ఎంపీఎల్ మిడ్ టౌన్ ప్రీమియం లీగ్ అని, కొంతమంది బ్యాడ్మింటన్ ఆడతారు, ఎంబీఎల్ మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్. కొంతమంది విజయవాడ అంటేనే వ్యాపారస్తులు, చాలా మంది వ్యాపారస్తులు వ్యాపారం గురించి కూడా వస్తారు క్లబ్. సో వాళ్ళందరికీ ఆర్ఎంబి రోటరీ మీన్స్ బిజినెస్ అని ఇలాగ రకరకాల అలానే కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే వాటిల్లో వాళ్ళని ఆ క్లబ్ లో ఇన్వైట్ చేస్తాం. వాళ్ళే లీడ్ తీసుకుంటారు. యోగా క్లబ్ ఉంది, సింగింగ్ క్లబ్ ఉంది, ఇలాగ రకరకాల క్లబ్బులతో ప్రయాణించి ఈ 900 మందిని. అలానే ఈ సంవత్సరం మేము చూస్తే మొదటగా క్లబ్ ఇన్స్టలేషన్ దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ డే చేసాము, అలానే న్యూ ఇయర్ చేసాము, అలానే దాండియా నైట్ అమ్మవారి నవరాత్రుల్లో కూడా కమ్యూనిటీకి సంబంధించిన నవరాత్రులు చేస్తాము. అలానే పార్టిసిపేట్ చేసాము. అరౌండ్ ఒక్కొక్క ఈవెంట్ కి 1,500 మంది ఫ్యామిలీతో సహా మా దానికి వస్తారు. అందరికి ఒక రిఫ్రెష్మెంట్ అది, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అలానే నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, అలానే రానున్న ఈ సంక్రాంతికి బిజినెస్ కు సంబంధించి ఒక ఫ్యామిలీ షాపింగ్ కి విజయవాడ వాసులందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి రోటా ఫేర్ అని చెప్పి బిఫోర్ కరోనాలో చేసాము. మళ్ళీ కరోనా వల్ల కొంచెం ప్రపంచ అంతర్గతం వల్ల అది ఆపాము. మళ్ళీ ఈ ఇయర్ నేను స్టార్ట్ చేసి మొన్న జనవరి 3, 4, 5 ఎస్ఎస్ కన్వెన్షన్లో 9,000 మంది పైగా విజిటర్లు వచ్చారు. ఒక ఫ్యామిలీ షాపు, ప్రతి పిల్లలకి, పెద్దలకి, లేడీస్కి అందరికీ అందుబాటు ఉండే ధరలో డిస్కౌంట్ ప్రైజుల్లో ఒక ఫ్యామిలీ షాపుల్లో మా రొటేరియన్సే 120 స్టాల్స్, ఒక 90 స్టాల్స్ మా రొటేరియన్స్ పెట్టారు. గోల్డ్ షాప్ పెట్టారు, సిల్వర్ షాప్ పెట్టారు, ఇంట్లో సంబంధించిన
ఫర్నిచర్ షాప్స్ పెట్టారు. మొత్తం అన్ని ఫర్నిచర్ అన్ని దగ్గర నుంచి 9,000 మంది విజిటర్స్ పైగా కేవలం 3 నాట్ ఏ రోజులు జోక్ వచ్చిన కనుక మా రోటరీ మిట్టన్ సరిపడింది. సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అన్ని చేశారు. సో ఈ రోజు ఇప్పుడు మాట్లాడుకుంటే ఎంపీఎల్ గురించి. సో ఎంపీఎల్ గురించి మీ మాటల్లో. మా రోటరీ మిట్టన్ క్లబ్ లో ఎంపీఎల్ అంటేనే ఏదైతే ఎట్ ది ఏజ్ ఆఫ్ 28 నుంచి 45 వరకు మా రోటరీ మిట్టన్ లో ఏజ్ ఉంటుంది. ప్రతి వాళ్ళు 28 ఏజ్ కూడా ఉంటాడు, 45 ఏజ్ ఉంటాడు, 50 ఏజ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక క్రికెట్ అనేది ఒక ఫేవర్. సో ప్యాషన్ ఆల్ ద మెంబర్స్ క్రికెట్ గురించి. సో ఆ ప్యాషన్ని మా పీటీజీ సతీష్ బాబు గారు తన అనుభవంతో ఈరోజు ఆ ఎంపీఎల్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సరే సతీష్ గారు, మీరు ఈ ఎంపీఎల్కి చైర్మన్ కింద నిర్వహిస్తున్నారు. సో అసలు ఈ ఎంపీఎల్ గురించి ఏంటి సార్? ఈ ఎంపీఎల్ వే బ్యాక్ ఇన్ 2009 మన క్లబ్లో మొదలైందండి. ఐపీఎల్ క్రికెట్ మొదలైన ఒక 2-3 సంవత్సరాలకి 2009లో ఈ క్లబ్కి త్రినాథరాజు గారు అని మా ఫ్రెండ్, ఆయన ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా వ్యవహరిస్తున్నాము. మా క్లబ్లో ఒక సీనియర్ క్రికెట్ లవింగ్ ఫ్రెండ్ సిఆర్ మోహన్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఒక రోజున మేము కూర్చుని ఏదో మాడుకుంటుంటే మనం కూడా ఐపీఎల్ తరహాలో ఎంపీఎల్ అనే టోర్నమెంట్ కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. ఎస్, మేము నిజంగా దాన్ని వి టుక్ ఇట్ వెరీ లైట్. అంటే ఐపీఎల్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది, మనం ఏంటి, మన క్లబ్ ఏంటి, ఎంపీఎల్ అంటే ఏంటి కొంచెం లైట్గా తీసుకున్నాం. బట్ సిఆర్ మోహన్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, లేదు రాజుగారు అంటే సతీష్ వీ కెన్ డూ దట్ అని చెప్పి మమ్మల్ని ఒప్పించి ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దామని తీసుకున్నాడు. తనే ఇనిషియేటివ్ తీసుకున్నాడు 2009లో. అప్పుడు ఏం చేసామంటే చిన్న ఒక 4 టీములతో ఒక 1 డే ప్రోగ్రామ్ పెట్టుకుని విజయవాడ క్లబ్లో కార్యక్రమం తీసుకుని, అప్పుడు ఇది ఆడటానికి 4 టీంలు సరిపడే మెంబర్స్ కూడా లేరు క్రికెట్ ఆడటానికి, ఫస్ట్ టైం కాబట్టి. సో మేము అనౌన్స్మెంట్ ఇస్తే కేవలం ఒక 25-30 మంది మాత్రం రెడీ అయ్యారు. సో టీమ్స్ ఫిల్ చేయడానికి మేము మా పిల్లల్ని కూడా అంటే ఫన్ కూడా, మన ఉద్దేశం మా ఎంపీల యొక్క కాన్సెప్ట్ మొదటి నుంచి కూడా ఫన్, ఫెలోషిప్, క్రికెట్, ఈ 3 మొదట్లో ఉద్దేశం. సో అందుకని ఈవెన్ స్పౌజెస్ కూడా ఇన్వాల్వ్ చేసాము, సరిపోవాలి. ప్లస్ ఫ్యామిలీ, ఎప్పుడైతే కొడుకు వచ్చాడో తల్లి కూడా షీ ప్రిఫర్స్ టు కమ్ అండ్ ఎంజాయ్ ది మ్యాచ్. సో వాళ్ళని కూడా పిలిచి ఒక 1 డే 4 టీములు పెట్టి ఆడించాము మేము. దాన్ని ఆ సంవత్సరం అనుకోకుండా ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏంటిది, క్రికెట్ ఆడటానికి ఈ ఏజ్ వాళ్ళు కూడా ఆడొచ్చా అన్న ఒక ఫీలింగ్తో అలా ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి ఆ నెక్స్ట్ ఇయర్ ఎంపీఎల్ ఎప్పుడు అని అడగడం మొదలెట్టారు. ఎగ్జాక్ట్గా 40 మందితో మొదలైన 50,000 బడ్జెట్తో మొదలైన 2009లో ఎంపీఎల్ 2010, 11, 12 వచ్చేప్పటికి 2 lakhs బడ్జెట్కి వెళ్ళటం, 1 డే వద్దు 3 డేస్కి వెళ్ళటము, 80 మందికి 100 మందికి వెళ్ళటం, అలా అసలు ఊహకందలేదనమాట. అలాగే లక్కీగా వచ్చే ప్రతి ప్రెసిడెంట్ కూడా ఈ ఎంపీఎల్ని ఒక మంచి కార్యక్రమంగా గుర్తించి తన వంతు సహకారం ఇవ్వటము, ఎంపీఎల్ని ప్రోత్సహించడము. అంటే ప్రతి ప్రెసిడెంట్ క్యాలెండర్ వేసుకునేటప్పుడు ఎంపీలు కొన్ని డేట్స్ బ్లాక్ చేసేయటము, ఇంత బడ్జెట్ అని పెట్టేయటము, అలా చేసి దీన్ని అలా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక స్థాయికి తీసుకెళ్ళి ఇది 16వ సంవత్సరం, ఇది 16th ఎడిషన్ ఆఫ్ ఎంపీఎల్. ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ ఏంటంటే పరిస్థితి, దాదాపు 16 టీములు 225 మందితో 40 లక్షల రూపాయల బడ్జెట్ తో 40 lakhs బడ్జెట్, ఎగ్జాక్ట్ గా 9 days ఫ్లడ్ లైట్స్ లో డే అండ్ నైట్ విత్ ఫ్లడ్ లైట్స్, మార్నింగ్ 7 to night 11 మ్యాచెస్. ఇక ఈ 10 రోజులు పండగ అనమాట. అంటే అన్ని బిజినెస్లు మర్చిపోతారు, జాబులు మర్చిపోతారు, ఆ మ్యాచెస్ చూస్తే అక్కడే ఉండిపోతారు. ఇది ఒక ఇందాక మా కిషోర్ గారు చెప్పారు కదా, ఒక ఫేవర్ అని. నిజంగా ఈ ఎంపీఎల్ ఫేవర్ అనేది నౌ ఇట్ ఈస్ ఆన్. యాక్చువల్ గా ద టోర్నమెంట్ ఈస్ ఫ్రమ్ 31st of January to 9th February. సో ఇది ఈ ఎంపీఎల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అలా మొదలైంది. 2009లో మొదలైంది. ఇవాళ ఎంపీఎల్ లేదు అంటే క్లబ్ లో ఒక 200 మంది మెంబర్స్ లేరు, అయిపోతారు. అలా ఎంపీఎల్ గురించి క్రికెట్ కోసమే ఎవ్రీ ఇయర్ ఒక 15-20 మంది మా క్లబ్ లో చేరే వాళ్ళు ఉంటారు. క్రికెట్ ని అంతా ఆస్వాదిస్తారు. క్రికెట్ గేమ్ కూడా అలాంటిది సార్. ఎందుకంటే యాక్చువల్లీ చాలా మందికి ఆడాలని చిన్న వయసులో ఆడుతూ ఉంటారు, వాళ్ళ బిజినెస్ లోనో లేకపోతే జాబ్ లోనో పడిపోయిన తర్వాత ఆగిపోతాయి. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇది ఐపీఎల్ లెవెల్లో జరుగుతుంది. ఐపీఎల్ లెవెల్లో డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్స్ లో, అంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ బూస్ట్. ఫ్లడ్ లైట్స్ లో క్రికెట్ ఆడటం ఒక డ్రీమ్ 100%. మనలో చాలా మందికి ఊహించలేం కదా. మామూలు మనం టీవీలో చూస్తుంటాము, టోర్నమెంట్ అలా ఆడొచ్చా జెర్సీ వేసుకుని. దాన్ని మిట్టోను ఒక రియాలిటీ చేసింది. రియాలిటీ డ్రీమ్ ని రియాలిటీ చేసింది. అట్ ది ఏజ్ ఆఫ్ 50-55 years ఒక టీ షర్ట్ వేసుకుని
ఒక రాత్రి పూట గ్రౌండ్ లో అలా ఆడటం అనేది ప్యాడ్స్ కట్టుకుని Exact హెల్మెట్ గా. పెట్టుకుని వెళ్తుంటే సార్ మాకైనా సరే మేము స్టేడియంస్ లో మామూలుగా ఆడుతూ ఉంటాం. ఎగ్జాక్ట్ గా సో లైక్ ఫ్లడ్ లైట్స్ లో ఎంతో ఆడాలి మందికి అని అవకాశం ఉండదు. ఫ్లడ్ ఆడే అవకాశం ఉండదు, రాదు ఉండదు. కదా, అది మన మిడ్ టౌన్ కేవలం అట్రాక్షన్ కోసమే మేము Okay, MPL. చేస్తున్నాం. ఇట్ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్. అంటే ప్రతి ఈవెన్ వైఫ్స్ కూడా అంటే ఈ గత 6-7 ఏం చేసాం, ఈవెన్ లైవ్ రిలే అవ్వటం మొదలెట్టాము. మ్యాచెస్ జరుగుతూ ఉంటే మన ఇంట్లో కూర్చొని వైఫ్స్ పిల్లలు కూడా ఇంట్లో కూర్చొని చూడొచ్చు, రాత్రి కూడా అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ మ్యాచ్కి అయితే ఒక 400 మంది ఫ్యామిలీస్ తో వస్తారు, వాళ్ళ హస్బెండ్స్ ని వాళ్ళ చీరప్ చేయడానికి ఫాదర్ Encourage చేయడానికి. ఇట్ వాజ్ సూపర్ ఫన్. అంతేగాని సార్, ఎందుకంటే డెఫినెట్లీ మీరు ఎన్ని డేస్ అన్నారు సార్ ఇది? 10 days 10 days అంటే ఎన్ని ఫెస్టివల్స్ కలిపితే సార్ 10 days. బిగ్గెస్ట్ నవరాత్రి కంటే కూడా bigger than సో అలాంటి బిగ్గెస్ట్ ఫెస్టివల్ విత్ 800 మెంబర్స్ ఉన్న క్లబ్ లో ఒక ఎంపీఎల్ అని చెప్పి కండక్ట్ చేసి మార్నింగ్ అండ్ నైట్, డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్స్ లో ఉంటే ఇట్స్ రియల్లీ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్. ఖచ్చితంగా సార్, ఇది మిడ్ టౌన్ కే పరిమితమైన ఎంపీఎల్ అనేది దీని వరకేనా, లేకపోతే ఇంకేమన్నా ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయా? చాలా సందర్భోచితమైన ప్రశ్న వేశారండి. గత 15 ఏళ్ళుగా కూడా యాక్చువల్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్. అలాగే చేసేవాళ్ళం. ఈ సంవత్సరం కరెక్ట్గా మీరు అడిగినట్టుగానే దీన్ని ఇంకొంచెం పై స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో విజయవాడలో ఇంకొక 7 రోటరీ క్లబ్స్ ఉన్నాయండి. ఈ 7 క్లబ్లు కూడా ఇన్విటేషన్ పంపించాం. ఈవెన్ యూ కెన్ జాయిన్ విత్ అస్, మీరు కూడా మాతో ఆడొచ్చు, మా మెంబర్స్తో పాటుగా ఆడొచ్చు అని. కాకపోతే మేము కొంచెం లేట్గా చెప్పడంతో వాళ్ళకి టైం షెడ్యూల్స్ కుదరక ఒక 4 ప్లేయర్స్ మాత్రం వేరే క్లబ్ నుంచి వచ్చి ఆడుతున్నారు. నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం వెల్ అడ్వాన్స్ నోటిస్తూ ఊళ్ళో ఉన్న మిగతా క్లబ్ నుంచి కనీసం ఒక 25-30 మందిని మాతో ఆడించే ప్రయత్నం చేస్తాం. సో ఇట్ ఇస్ నో మోర్ మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్. పేరు అలాగే ఉంచినా కూడా ఇట్ ఈస్ విజయవాడ ప్రీమియర్ లీగ్ అని చేస్తాము. ఇంకా లాంగ్ టర్మ్ లో ఇట్ మే బి ఎక్స్టెండెడ్ అంటే మా కిషోర్ గారు చెప్పినట్టు మా డిస్ట్రిక్ట్ 3020 కూడా అవకాశం ఉంది. బట్ కాకపోతే ఏంటంటే బయట ఊరి నుంచి వచ్చి 10 రోజులు ఉండాలి అంటే వాళ్ళకి బోర్డంత వ్యయ ప్రయాసాలు అవుతాయి అన్న ఉద్దేశంలో ఆలోచిస్తున్నాం. బట్ నిజంగా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దానికి కూడా వెనకాడరండి. ఒక 1 or 2 years తర్వాత. బట్ రైట్ నో మాత్రం ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టు విజయవాడ. ఈ టర్మ్ లో మీరు దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారు. మేబీ 4 స్టార్ట్ అవ్వచ్చు ఈ జర్నీ. ఎగ్జాక్ట్ గా. సో వెరీ సూన్ అది కూడా మీరు అనుకున్న ప్లాన్ ప్రకారంగా అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే క్రికెట్ లవర్స్ చాలా మంది ఉన్నారు. సార్ సతీష్ గారు, మరి మనం ఫస్ట్ ఈ ఎంపీఎల్ స్టార్టింగ్ 2009 నుంచి 50,000తో స్టార్ట్ అయింది అన్నారు. ఈ రోజు ఇప్పుడు జరగబోయే ఈవెంట్ కి మనకి 40 లక్షలు అవుతుంది అన్నారు. సో ఇక్కడ నుంచి ఇంతవరకు మీరు బాగా డెవలప్ అయింది, కానీ ఇంత బడ్జెట్ ని ఎలా పుల్ చేశారు, ఇంత వాటిని ఎలా అసలు ఎలా అనేది మాకు ఐడియా కూడా రావట్లే. ఒక 6 ఏళ్ల క్రితం వరకు కూడా టీమ్స్ ని ఒక 10 టీంలు ఆడుతుంది అనుకోండి, ఆ టీం ఓనరే క్లబ్ లోంచి పిక్ చేసుకోవటం, నాకు ఈ మెంబర్ కావాలి ఈ మెంబర్ కావాలని చెప్పి పిక్ చేసుకోవడం. మేబీ 10 years బ్యాక్ సంగతి అంతా కూడా అలా పిక్ చేసుకుని ఆ టీమ్స్ గా డివైడ్ చేసి ఆడేవాళ్ళం. దానివల్ల ఏంటంటే క్లబ్ లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, కొంచెం ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చేది. ఎక్కువ మంది ఆడేవాళ్ళు తెలుస్తారు, వాళ్ళు పిలిస్తే అటు వెళ్తారు. కాబట్టి ఆ వ్యక్తులకి అవకాశం ఉంది అన్నది మేము గమనించినో, ఇది ఫెయిర్ గా లేదు, ఫెయిర్ గేమ్ గా అనిపించడం లేదని కొన్నాళ్ళు మేమే ఆడేవాళ్ళ ప్లేయర్లని తీసుకుని మేము వాళ్ళ ఆట మాకు తెలుసు కాబట్టి మేము డివైడ్ చేసేవాళ్ళం. ఈ సపోజ్ కిషోర్ గారు ఒక టీం కావాలన్నారు, ఈ టీంకి ఈ 12 మంది ఆడతారు, ఎక్స్ ఒక టీం కావాలి, ఈ 12 మంది ఆడితే కొంచెం ఈక్విటబుల్ జస్టిస్ చేయడానికి ట్రై చేసాం. ఈవెన్ దో మేము బాగా చేసినప్పుడు కూడా స్టిల్ ఓడిపోయిన టీంకి ఏమనిపిస్తుంటే ఆ టీం మంచి టీం పడింది, ఈ మాకు పడలేదు అని అబ్వియస్ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా టీం ఆన్ పేపర్ టీమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆన్ ఫీల్డ్ టీమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడే విధానం వేరుగా ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మా ప్రెసిడెంట్స్ లో ఒక ఆయన కిషన్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు దీన్ని ఐపీఎల్ తరహాలో ఆక్షన్ విధానం తీసుకెళ్దాము అది కూడా అని చెప్పి అడిగారు. అని చెప్పి ప్రవేశపెట్టారు. దాన్ని అదొక సూపర్ సక్సెస్ అయిపోయింది. అసలు ఆక్షన్ అనేది ఇంకా పెద్ద పండుగలా జరుగుతుంది. ఈ 200 మంది ప్లేయర్స్ ని ఆక్షన్ చేయటము, ఈ 16 మంది టీమ్ ఓనర్స్ వాళ్ళ ఆట పాస్ట్ పెర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని వాళ్ళకి 45,000 పాయింట్స్ అనేది ఇస్తాం అనమాట. దాంట్లో ఎంత పెట్టి పాడాలని పాడుకుంటారు. సో అప్పటి నుంచి ఏంటంటే అసలు క్రికెట్ కి డబ్బులకి వెనకాడే పరిస్థితి లేకుండా పోయిందండి. ఈచ్ టీమ్ కి ఆల్మోస్ట్ 1,10,000 పెడతాం మేము. సో 16 టీములు అంటే ఆల్మోస్ట్ 20 లక్షల రూపాయలు అక్కడ అయిపోతుంది. అంటే ఈ 16,10,000 ఏంటంటే టీమ్ ఓనరు ఆ ప్లేయర్స్ దగ్గర నుంచి అలా 2,000 తీసుకుంటాడు. మనం బౌండరీ లైన్ బోర్డ్స్ పెట్టాలి కదండి, ఆ బోర్డ్స్ ఈచ్ టీం 12 బోర్డ్స్ ఇవ్వాలి. ఆ 12 బోర్డ్స్ నుంచి ఒక 24,000 తెచ్చుకునేవాడు, ఒక 50,000 ఆయనకు వచ్చేది, ఒక 60,000 ఆయన చేతి పడేది. సో 20 lakhs అట్లా అయ్యేది. దీని గురించి ఒక చిన్న డెవలప్మెంట్ చివరిలో చెప్తాను నేను. ఇది అయిపోయిన తర్వాత ఈవెంట్ స్పాన్సర్ అంటే మనకు మిడ్ టౌన్ లో స్పాన్సర్స్ కొదవలేదని అంటే పర్టికులర్ గా క్లబ్ ప్రెసిడెంట్ ఈజ్ సుప్రీం అండి. జనరల్గా ఏంటంటే
డిస్ట్రిక్ట్ గవర్నర్ అలాగ క్లబ్ ప్రెసిడెంట్ మమ్మల్ని అడిగారు అంటే పీపుల్ విల్ ఫీల్ ప్రివిలేజ్డ్. అప్పుడు నన్ను కిషోర్ గారు ఓ 50,000 స్పాన్సర్ అడిగారండి అని అడిగి ఆనందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దీన్ని ఏం చేస్తామంటే ఇంత మీరు అడిగారు కదా ఇంత బడ్జెట్కి ఎలా వెళ్ళామని చెప్పి, దీంట్లో రకరకాల స్పాన్సర్షిప్ ఆపర్చునిటీ తీసుకొచ్చాం మనం. అంటే స్పాన్సర్షిప్ అంటే కేవలం డబ్బులు తీసుకోవడమే కాదండి, అవర్ గోల్ ఈజ్ టు సీ దట్ అంటే వాళ్ళని వీలైనంత వరకు మెంబర్స్ దగ్గరగా తీసుకెళ్ళటం వాళ్ళ బిజినెస్ అనే గోల్ తో ప్రమోషన్ అనేది జరుగుతుంది, ఎగ్జాక్ట్ బ్రాండింగ్ ఇంకొంచెం మంచిగా బోర్డ్స్ అన్నారు అది కూడా అంతే కదా. ఆ ఫ్లడ్ లైట్స్ లో ఆ బోర్డుకి వెళ్ళి బాల్ తగిలితే ఫీల్డ్ లైట్ కూడా జస్ట్ ఫర్ 2,000 రూపీస్ 10 రోజుల పాటు వాళ్ళ బోర్డు టీ షర్ట్స్ స్పాన్సర్ చేస్తారు ఆ పేరు. సో ఇందాక మీరు అన్నట్టు ఆ లైవ్ వీడియోలో కూడా ప్రమోషన్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి బ్రాండ్ అనేది విజిబిలిటీ పెంచే పనులన్నీ చేసి మనం. అలాగే మనం ఈవెంట్ స్పాన్సర్ ఉంటారు అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద ఫేర్, ఇట్ విల్ బి లాక్స్ ఓన్లీ. ఎందుకంటే ఆయన పేరుతోనే టోర్నమెంట్ పెడతారు. ఈ సంవత్సరం స్పాన్సర్ మాకు ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ అని ఆయన మన ఫ్రెండ్ అనమాట. ఆయన గురించి తర్వాత కిషోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో వాళ్ళ పేరుతో ఈవెంట్ పెడతారు. సో నౌ దిస్ ఎంపీఎల్ ఇస్ కాల్డ్ ఫినిక్స్ గ్రీన్ వ్యాలీ ఎంపీఎల్ ప్రెజెంటెడ్ బై దిస్ ఇయర్. అట్లాగే దానికి ఒక అసోసియేట్ స్పాన్సర్. తర్వాత మన టీ షర్ట్స్ మీరు అన్నట్టుగా, అలాగే లైవ్ రైట్స్, అలాగే మన 10 రోజుల పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్లు డిన్నర్లు అన్నీ ఉంటాయి. ఈచ్ డే ఒక బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేసేవాళ్ళు, లంచ్ స్పాన్సర్ చేసేవాళ్ళు, స్పాన్సర్ చేసేవాళ్ళు. వీటన్నిటితో పాటు వికెట్ కీపర్ వెనకాల మనం హోర్డింగ్ ఒకటి పెడతాం. సో అది హైయెస్ట్ విజిబిలిటీ కనపడుతుంది. అట్లాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే మెయిన్ డయాస్ దగ్గర ఆ స్క్రీన్ కి చుట్టూ పక్కనే మనం వింగ్స్ పెడతాం మనం. అట్లా ఇటన్నిటికీ కూడా 25,000 50,000 అలాగే గ్రౌండ్ అంతా ఫ్లాగ్స్ పెడతాం మనం. ఆ ఫ్లాగ్స్ మీద పేర్లు వేయటం. ఇలా మా మెంబర్ ఒక ఆయన కృష్ణప్రభు గారు ఉన్నారండి. హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డివైడింగ్ ది స్పాన్సరింగ్ ఆపర్చునిటీ, ఎవరికి బడ్డెన్ కాకుండా ఫ్రమ్ 5,000 రూపీస్ టు 5 lakhs విజిబిలిటీని బట్టి వాళ్ళ బిజినెస్ స్థాయిని బట్టి మనం అడిగితే వాళ్ళు 190 మంది ఇస్తారు. అలా ఇందాక నేను చెప్పిన 40 లక్షలు ఏంటంటే అవుట్లే ఆఫ్ ద టోర్నమెంట్. దీంట్లో ఒక 30 to 35 lakhs ఖర్చు అవుతుంది. ఒక 5 to 6 lakhs మనం సర్ప్లస్ వస్తుందండి. దీన్ని మనం అదే అడుగు అనుకున్నాను సార్. సో టోటల్ అమౌంట్ ఖర్చు అయిపోతుందా లేకపోతే బ్యాలెన్స్ ఉంటుందా? ఆ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ని దేనికి ఖర్చు పెడతారు? ఈ మిగిలిన డబ్బుని మీరు ఇందాక మీరు మన కిషోర్ గారు ప్రస్తావన జరిగింది కదా, పోలియో ఎరాడికేషన్, పోలియో నివారణకి రోటరీ చేసినంత కృషి ఏ సర్వీస్ ఆర్గనైజేషన్ చేయలేదండి. మన మిగిలిపోయిన ఫండ్స్ ఎంత ఉంటే అంత పైసలతో సహా వరల్డ్ పోలియో ఫండ్ ఉంటుందండి. మా గవర్నర్ గారి ద్వారా ఆ పోలియో ఫండ్కి అందజేయడం జరుగుతుంది. ఆ నిధుల్ని పోలియో నివారణకి ఖర్చు పెట్టాలని రోటరీ ఇంటర్నేషనల్ వరల్డ్ పోలియో ఫండ్ అని సెపరేట్ గా ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో పోలియో ఫండ్ అని ఉంటుందండి. సో క్లబ్ లెవెల్లో పోలియో ఫండ్ కలెక్ట్ చేసి గవర్నర్ గారు ఇంటర్నేషనల్ లెవెల్ కి ఈ 80 క్లబ్లోంచి వచ్చిన ఫండ్ అంతా కూడా గవర్నర్ గారు రోటరీ ఇంటర్నేషనల్ పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పోలియో ఎరాడికేషన్ కి ఏం చేయాలో చుక్కలేపించడానికి లేకపోతే అవేర్నెస్ కి ర్యాలీస్ కి వీటన్నిటి కూడా ఖర్చు పెడతారు. సో ఫన్ ఫెలోషిప్ మంచి ఎక్సర్సైజ్ దాంతో పాటు నియమించి ఒక నోబుల్ కాజ్ అంటే పోలియో గురించి ఒక నిమిషం చెప్పాలండి. చెప్పండి. మేము మా పిల్లలు మా పేరెంట్స్ మేము పుట్టేటప్పటికి ప్రతి 100లో ఒకళ్ళిద్దరు పోలియో బాధిత పుట్టేవాళ్ళు. అంటే కాలో చెయ్యో పర్టికులర్గా కుర్రవాడు అందరూ ఆడుకుంటుంటే అక్కడ కూర్చొని అతను ఆడలేని పరిస్థితుల్లో కాలు ఒక తరంతో పుట్టిన ఆ తల్లిదండ్రుల మనోవేదన ఎలా ఉంటుందో నేను వ్యక్తిగతంగా చూశానండి. నా క్లాస్మేటే ఒక అతను ఉండేవాడు, రాజు అని నా ఫ్రెండ్. అంటే మేమందరం క్రికెట్ ఆడుకుంటుంటే ఐ కుడ్ స్టిల్ 40 ఏళ్ల క్రితం ఐ కుడ్ రికలెక్ట్ ద పెయిన్ ఇన్ హిస్ ఐస్. సో అప్పటి నుంచి ఈ పోలియో అనే దానికి మేము కంకణం కట్టుకున్నాం. రోటరీ అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి చరిత్ర ఉంటుంది. సో ఈ పోలియో నివారణ కోసం ఈ వచ్చిన ప్రతి ఫండ్ని డబ్బు వచ్చిందని చెప్పి వెచ్చలుడు కూడా ఖర్చు పెట్టమండి. జుడిషియస్గా ఖర్చు పెట్టి ఎంత డబ్బు వీలైతే అంత డబ్బు పోలియో నివారణకి ఇవ్వటం మా ఉద్దేశం. అది ఒక మహత్తరమైన కారణం. దానికోసం ఇందాక విన్నట్టుగా ఫర్నిస్టా, ఫ్రెండ్షిప్, ఫుడ్, గేమ్, బిజినెస్, ఇన్నిటితో పాటుగా చారిటీ. సరే, ఇప్పటిదాకా మీరు చెప్పినవి కూడా చాలా బాగున్నాయి, అందరికీ యూస్ఫుల్ అయ్యేవి. సో దాంతో పాటు చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఉన్నాయి. అంటే మనీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ఉందో హయ్యర్ స్కేల్లో, అలాగే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అండ్ ఇంతమందిని కలిపి ఈవెంట్లు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గొడవలు అనేది ఉంటాయి. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? వీటికి కూడా మేము మన కట్టుదిట్టమైన ఎంపైరింగ్ సిస్టమ్ ఉంది. ప్రతి మ్యాచ్కి 2 మ్యాచ్ అఫీషియల్స్ మా కమిటీ వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు. శృతి మించకుండా చిన్న స్లెడ్జింగ్, చిన్న గొడవలు వెల్కమే కూడా సరదా కూడా ఉంటాయి. ఒక లెవెల్ దాటిపోతుంటే ఈ మ్యాచ్ అఫీషియల్స్ వెళ్ళి వాళ్ళని అరికడతారు. ఇది దాటిపోతే టోటల్ టోర్నమెంట్ ఒక డిసిప్లినరీ కమిటీ అని ఒకటి పెట్టామండి, విచ్ ఇస్ హెడెడ్ బై మీ. సో అది ఒక స్టేజ్ కనుక వెళ్ళిపోతే వాళ్ళు ఇమీడియట్ గా మ్యాటర్ విల్ బి రిఫర్ టు us.
మేము కమిటీ ఒక 2-3 కూర్చుని ఎటువైపు న్యాయం ఉందో సెటిల్ చేసి స్పాట్లో క్లోజ్ చేస్తాము. సార్ కమింగ్ టు కిషోర్ గారు, సో ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నట్లుగా సో స్పాన్సర్స్ ని సెలెక్ట్ చేస్తున్నాము, అలాగే వాళ్ళకి ప్రమోషన్ బ్రాండింగ్ చేస్తున్నాము. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత ట్రస్ట్ లేకపోతే వాళ్ళు కరెక్ట్ దే విల్ కమ్. ఎందుకంటే 1 lakh అంటే 1 lakh, 50,000 50,000, 5K అంటే 5K వస్తున్నాయంటే మనందరికి తెలిసిందే విజయవాడ అంటేనే బిజినెస్. అవును, ఎక్కడెక్కడి నుంచో బిజినెస్ పీపుల్ అందరూ విజయవాడలో, అలానే మన విజయవాడ నగరంలో గోల్డ్ షాపులు, బ్రాండింగ్ సిల్వర్ షాపులు అన్ని చాలా ఉన్నాయి. సో దే వాంట్ టు గో విత్ బ్రాండింగ్. సో అరౌండ్ 900 మంది సభ్యులు, ఫ్యామిలీకి 4 వేసుకున్న 3,200 మంది క్లబ్ మెంబర్సే ప్రతి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ బ్రాండింగ్ 3,200 మందికి డైరెక్ట్ గా వెళ్తుంది. ఇండైరెక్ట్ గా ఇంకెంత మందికి వెళ్తుంది ఇప్పుడున్న సోషల్ మీడియా టెక్నాలజీతో. సో చెప్పలేము. దానివల్ల రోటరీ మిడ్ టౌన్ స్పాన్సర్స్ కి మా గత 39 సంవత్సరాలుగా ఉన్న రోటరీ మిడ్ టౌన్ చరిత్ర చూసి మా పీడీజీలు పాస్ట్ ప్రెసిడెంట్ కృషి వల్లే ఈ రోజు ఈ మిడ్ టౌన్ క్లబ్ లో ఇంతమంది స్పాన్సర్స్ ముందుకు వస్తున్నారు. స్పాన్సర్స్ వస్తున్నారు అండ్ డిసిప్లిన్ కూడా ఉంది అంటే అది అందరు కలిసి చేసిన ఎఫెక్ట్. చాలా ఒక చిత్తుబుతూరు నెట్వర్క్ అండి. చిత్తుబుతూరు నెట్వర్క్ అంటే మీరు కొత్తగా చేరారు కానీ మీకే అర్థం అవుతుంది రాబోయే 2-3 సంవత్సరాల్లో దీంట్లో ఎగ్జాజరేషన్ ఏమీ లేదండి. దిస్ ఆల్ ఫ్యాక్ట్. మన సభ్యుల్లో ఉన్న ఐక్యత కానీ ఒక బాండేజ్ కానీ అలాంటిది, ఒక ఫ్యామిలీ. సో సార్ కమింగ్ టు MPL స్ట్రైట్ ప్లీజ్, రేపు 31st నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాట్ ద గ్రాండ్నెస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్? అన్నిటికంటే ముందు ఒక గ్రాండ్ ఇనాగ్రేషన్ ప్లాన్ చేస్తున్నాం అండి. 30వ తారీఖు నాడు ఒక రోజు ముందు, అదే రోజు 30th ఈవినింగ్ ఆ ఫ్లడ్ లైట్స్ లో మనం రంజీ ట్రోఫీ ఆడిన 1-2 ప్లేయర్స్ అని చీఫ్ గెస్ట్ గా ట్రై చేస్తున్నాం. మన ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ త్రినాథ్ రాజు గారని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఆయన కీలక పొజిషన్ లో ఉన్నారు. ఆయన ద్వారా ట్రై చేస్తున్నాం మనం. ఆ చీఫ్ గెస్ట్ ఆధ్వర్యంలో ఈ 16 టీమ్ ఓనర్స్, అలాగే నేను, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరం కలిపి ఒక చిన్న ర్యాలీ లాగా ఫ్లాగ్స్ 16 టీములకి 16 ఫ్లాగ్స్ ఇస్తామండి. మంచి ఫ్లాగ్స్ అవి పట్టుకుని వాళ్ళ మార్చ్ పాస్ట్ చేస్తా ఫ్లాగ్స్ పోస్ట్ చేయడం దగ్గర నుంచి. అలాగే దీనికి మనం మీకు ఇందాక ఒక పాయింట్ మిస్ అయ్యాం. దీనికి మనం ఇచ్చే ప్రైజులు క్యాష్ ప్రైజ్ 1 lakh అండి విన్నర్ కి. సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 30,000, ఫోర్త్ ప్రైజ్ 20,000, 2 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. ఇవి కాకుండా ఒక అత్యద్భుతమైన మెమెంటోస్ టు ద విన్నర్స్, రన్నర్స్, అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ కి, బెస్ట్ ప్లేయర్ క్యాచ్ కి, అలా అన్నిటికీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ప్రతి మెంబర్ కి ఒక మెమరబుల్ ఆ టీమ్ ఆడే జెర్సీతో ఫోటో ప్రతి మెంబర్ కి పార్టిసిపేషన్ అంటే 220 మందికి. దీంట్లో 4 టీంలే గెలుస్తాయి, మిగతా మందికి డిసప్పాయింట్మెంట్ లేకుండా దే షుడ్ హ్యావ్ దట్ మెమరీ అన్నట్టుగా బాగా ప్లాన్ చేశారు. డిసప్పాయింట్ ఎగ్జాక్ట్. సో ఆ గ్రాండ్ ఇనాగ్రేషన్ ఆ రోజు నాకు కప్స్ రివీలింగ్ ఒక మా ప్రెసిడెంట్ గారి కోరిక సరదా మీద అంటే ఒక డ్రోన్ తీసుకొస్తున్నాము. ఆ డ్రోన్ విల్ బ్రింగ్ ద కప్స్. ప్లేయర్స్ అందరి మీద పూల్ జల్లుతా ఆ డ్రోన్ కప్ తీసుకొస్తుంది. అదే చీఫ్ గెస్ట్ చేతుల మీద కప్ ఇనాగ్రేట్ చేయటం. అలాగే ఆ రోజు జెర్సీ లాంచ్ ప్లేయర్స్ అందరూ ఇందులో అంటే లేటెస్ట్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు డ్రోన్స్ లేటెస్ట్ ఫేమస్, ఎక్కడ చూసినా సరే డ్రోన్స్ తో మూమెంట్స్ ని చేస్తున్నారు. సో దాంతో ఇప్పుడు ట్రోఫీని లాంచ్ చేస్తారు. ఎక్సలెంట్. అట్లాగే అదే రోజున ప్లేయర్స్ అందరితో టీమ్ వైజ్ గా ర్యాంప్ వాక్ చేపిస్తాం ఒకసారి దాకా వస్తాం. ఈచ్ కెప్టెన్ తన 12 మంది టీమ్ మెంబర్స్ ని తీసుకుని ఒక పెద్ద డయాస్ చేస్తున్నాం, ర్యాంప్ వాక్ చేస్తా, వచ్చిన ఆడియన్స్ అందరికి వేవ్ చేస్తా, ఒక మంచి మ్యూజిక్ తో ఒక ఫన్, మంచి ఒక డిన్నర్ పెట్టి 30th అలా వెళ్ళిపోయి ఫస్ట్ నుంచి ఇక టోర్నమెంట్ మొదలవుతుంది. మళ్ళీ లాస్ట్ డే నాడు ఒక గ్రాండ్ ఫినాలే, గ్రాండ్ ఈవెంట్. దానికి మా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఆ రోజున కూడా మంచి కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి, మంచి క్రాకర్ షో పెట్టి 400-500 మంది వస్తారు. అందరికి మంచి డిన్నర్ పెట్టి ఫైనల్ చూసి అవ్వగానే ఫాలోడ్ బై ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. కిషోర్ గారు, సో రోటరీ మిడ్ టౌన్ లో మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు ప్రెసిడెంట్ గా మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అలాగే రోటరీ మిడ్ టౌన్ లో జాయిన్ అవుదాని వెళ్ళా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మా ఫ్రెండ్ యువకర్ణ ఉన్నాడు, అతను జాయిన్ అయ్యి ఊరికి నన్ను గెస్ట్ కింద ఊరికే తీసుకెళ్ళాడు ఒక సండే. ఆ రోజే ఫస్ట్ ఇన్స్టలేషన్ జరుగుతుంది కిషన్ బాబు గారు ప్రెసిడెంట్ టైంలో. సో అతన్ని దత్తా గారు ఇది చేశారు, ఇన్స్టలేషన్ చేశారు. సో నేను చాలా నార్మల్గా వెళ్ళాను నేను. అలాంటిది నన్ను మా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసి దత్తా గారు పిన్ పెట్టారు అక్కడ స్పాట్ లో. నాకు అర్థం కాలేదు, సబ్స్క్రిప్షన్ కట్టండి అని. చాలా జనరల్ గా జరిగిపోయింది, గేట్ వేలో జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 6 years బిఫోర్ నేను రోటరీ మిడ్ టౌన్ లో ఒక మెంబర్ గా జాయిన్ అయ్యాను. 3-4 years నేను 2 years మీటింగ్ వెళ్ళేవాడు కాదు. క్రికెట్ అంటే ప్యాషన్,
ఊరికే ఒక 2 years ఎంపీఎల్కి స్పాన్సర్ చేశాను నేను, మా ఫ్రెండ్ ప్రణీత్ అండ్ కిషోర్ ఎంపీఎల్ అని. ఓకే. అక్కడ నుంచి మొదలైంది నా ప్రస్తావన. సో మీది ఎంపీఎల్ తోనే స్టార్ట్ అయింది. నేను క్లబ్ లో యాక్టివ్ రోల్ కి వచ్చిందే ఎంపీఎల్. జాయిన్ అయ్యాను అంతేగాని అలా జాయిన్ అయిన తర్వాత అనిల్ బాబు గారు నాకు బోర్డు మెంబర్ గా క్లబ్ సర్వీస్ కి బోర్డు మెంబర్ గా ఛాన్స్ ఇచ్చారు. అలానే మా ఎడ్ల పార్థసారథి గారు సెక్రటరీగా జనరల్ గా ఒక రెగ్యులర్ మీటింగ్ లో ఇద్దరు పక్కన నుంచి ఒక ఫోటో తీసి సార్ ప్రెసిడెంట్ నువ్వు సెక్రటరీ అన్నారు. దాన్ని నిజం చేశారు ఊరికే సరదాగా మీటింగ్ లో. అంతేకాని నేను ఏదో పెద్ద గోల్ తో మీట్ రోటరీ సేవ చేయాలని రాలేదు. కానీ వచ్చిన తర్వాత రోటరీ మిడ్ టౌన్ యొక్క ఆదర్శాలు చూసి గత 39 సంవత్సరాలకి ఈ క్లబ్ లో 33 మందితో స్టార్ట్ అయింది. ఇన్ని మందులు ఉన్నారని చెప్పి ఈ క్లబ్ మీద ఇంటెన్షన్ పెంచుకుని సెక్రటరీగా నాకు 2021-22లో సెక్రటరీగా పార్థసారథిగా ఛాన్స్ ఇచ్చారు. ఆ టైంలోనే ఎలక్షన్స్ 2 years బిఫోర్ జరిగింది. ప్రతి 2 years బిఫోరే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిపోతారు. ఇది కూడా రీసెంట్ గా నేను కూడా అదే ప్రతి 2-3 సంవత్సరాల ముందే ప్రెసిడెంట్ ఎలక్ట్ అవడం అనేది ట్రైన్. అలానే ట్రైన్ అయ్యి ఈ 24లో మొదలైంది నా ప్రస్తావన యాజ్ ఏ ప్రెసిడెంట్ గా. అలానే ఇకపోతే సర్వీస్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే, విజయవాడలో మన ఫ్లడ్స్ వచ్చినాయి. రోటరీ మిడ్ టౌన్ ప్లేస్ ఇస్ బిగ్గెస్ట్ రోల్ ఇన్ ఫ్లడ్స్. ఆల్మోస్ట్ 8 lakhs రోటరీ మిడ్ టౌన్ ఫండ్ ఖర్చు పెట్టాము. 21 lakhs డిస్ట్రిక్ట్ నుంచి మాకు ఫండ్ వచ్చింది. మా మిడ్ టౌన్ క్లబ్ కి దాంట్లో కూడా 9 లక్షలు వచ్చింది. 21 lakhs డిస్ట్రిక్ట్ మొత్తానికి. ఇక్కడ విజయవాడ ఉన్న క్లబ్లన్నిటికీ 21 lakhs వస్తే మాకు మేజర్ పోర్షన్ 9 lakhs ఇచ్చారు. మాకు ఒక కిట్ 2,100 రూపాయల కిట్టు, 2 లుంగీలు, రంగు ప్రతి ఇంటికి సంబంధించింది. బాంబే కాలనీలో ప్రతి ఇంటికి సంబంధించిన కిట్ వెళ్ళి మేము పంచిపెట్టాము. సో నాకు ఈ సంవత్సరం నా హ్యాపీ ఏంటంటే ఫ్లడ్స్ లో గత 8 రోజుల్లో నేను 8 రోజులు సితారా సెంటరే మా ఇల్లు, అక్కడే ఉన్నాను. మా ఇల్లు యాక్చువల్గా బ్రాహ్మణ వీధిలో. 8 రోజులు నేను మా సెక్రటరీ సితారా సెంటర్ లోనే సర్వీస్ ట్రాక్టర్లు వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఫుడ్ ఇచ్చి పాలిచ్చి ఏదైతే నీడి ఉందో 8 రోజులు అక్కడే సర్వీస్. ఇట్స్ వెరీ హ్యాపీ. నాకు గత ఈ ఇయర్ మైల్ స్టోన్ లో నాకు నాకు ఛాన్స్ వచ్చింది సర్వ్ చేయడానికి. మా బోర్డు కానీ మేము ఇంకా నిర్మించడానికి ఛాన్స్ వచ్చింది. ఆ ఫ్లడ్ సమయంలో మాత్రం మాకు సహకరించిన ప్రతి రొటీరియన్కి మీ అందరి ముందు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సూపర్ సార్. యాక్చువల్లీ దాన్ని లీడర్షిప్ అంటారు. లీడర్ అయితే చేస్తారు, బాస్ అయితే చేపిస్తారు. మీరు లీడర్ అని ప్రూవ్ చేస్తున్నారు మరొకసారి. చేసి అందరితో చేసేలాగా ఇన్స్పైర్ చేశారు. అలానే ఇప్పటి వరకు ఒక 3 వాటర్ ప్లాంట్స్ ఇచ్చాము. అలానే ఒక 1200 మంది స్టూడెంట్స్ కి జెడ్పీ హై స్కూల్లో పడమటి జెడ్పీ స్కూల్లో ఒక కిచెన్ లేదు వాళ్ళకి, ఒక కిచెన్ కట్టాము పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద. కిచెన్ ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు ఓపెన్ గా కిచెన్ సామాన్లు వండుకుని ఉంటే ఆ డస్ట్ అన్ని బట్టి ఎలుకలు అన్ని వచ్చి ఆ ఫుడ్ ని ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళకి కిచెన్ లేదంటే ఒక కిచెన్ కట్టాము. 1200 మంది పిల్లలు ప్రతి ఇయర్ అక్కడ చదువుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్ కిచెన్ ప్రాజెక్ట్ చేసాము. అలానే ఒక 3 టెంపుల్స్ లో వాటర్ ప్లాంట్స్ ఇచ్చాము. మీ అందరికి తెలిసిందే విజయవాడ వీరబాంసం గుడి, అక్కడ ఒక పెద్ద వాటర్ ప్లాంట్ ఇచ్చాము. అది ఇంకా ఇనాగ్రేట్ చేయలేదు. అలానే సీతానగర్లో ఒక వాటర్ ప్లాంట్ ఇచ్చాము, ఆర్ఓ ప్లాంట్. అలానే గుణదాల్లో ఒక వాటర్ ప్లాంట్ ఇచ్చాము. సో ఇంకా రానున్న రోజుల్లో కూడా మంచి కార్యక్రమాలు, పోలియోతో పాటు సేవ చేసే కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా చేస్తారని, నేను చేస్తానని, మా టీం అందరి సహకారంతో, పీడీసీ సహకారంతో చేస్తాను. మీరు చేస్తారని మాకు నమ్మకం కూడా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే సతీష్ గారు, సో మీ జర్నీ రోటరీ మిడ్ టౌన్ లో ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది? నా డౌట్ ఎక్కువ మంది కిషోర్ చెప్పినట్టే మొదలొద్దే ఉంటుంది నాకు. ఎందుకంటే ఆయన జర్నీ ఇప్పుడే విన్నా నేను, నాకు తెలియదు ఇంతకుముందు విన్నానేమో. కానీ నేను కూడా ఇట్లాగే మా ఫ్రెండ్ ఒక ఆయన సరదాగా గెస్ట్కి తీసుకెళ్ళాడు. నేను గెస్ట్కి అక్కడ రోటరీ ఆడిటోరియం ఉండేది గాంధీనగర్లో, అక్కడ జరిగే ఇప్పుడు మీటింగ్లు, ఇప్పుడు 2006-07లో మీటింగ్. నేను చాలా ఆర్భాటంగా ఊహించుకుని వెళ్ళాను. నేను వెళ్తే 10 మంది ఉన్నారు అక్కడ. 10 మందిలో 5 డయాస్ మీద ఉన్నారు, 5 బయట ఉన్నారు. అందరూ గేటంగా చూస్తున్నారు పద్దాకా. ఏంటో అర్థం కాదు. ఒక పావుగంట టిఫిన్ వచ్చింది, గారెను ఇడ్లీ. ఓ దీని గురించి చూస్తున్నారా అనుకున్నాను. వాళ్ళతో పాటు తిన్నాను. 10 నిమిషాల తర్వాత స్పీకర్ వచ్చారు. నిజంగా నాకు గుడ్ ఒపీనియన్ పడలేదు. గుడ్ ఒపీనియన్ అంటే నాకు గొప్పగా అనిపించలే. ఇట్స్ ఓకేలే, ఇలాంటి దాని గురించి అంటే ఐ ఆనెస్ట్, నిజం చెప్పదలుచుకున్నాను నేను. అనుకోని నేను దాని గురించి ఇగ్నోర్ చేశాను. అసలు వాళ్ళు ఎవరు నన్ను పిలవలేదా, ఓకే రోటరీ అంటే ఏంటో వదిలేశాను. మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ ఏదో మీటింగ్కి తీసుకెళ్లారు. అప్పుడు కొంచెం ఏదో ఏసీ హాల్లో జరిగింది, కొంచెం జనం ఉన్నారు, ఏదో మంచిగానే జరిగింది అనుకున్నాను. తర్వాత ఒక రోజున మా ఫ్రెండ్ ఆర్య అని ఒక ఆయన మా ఆఫీస్కి వచ్చాడు. వచ్చి నేను సెక్రటరీ అవుతున్నాను,
జనరల్ అంటే ఎవ్రీ ప్రెసిడెంట్ సెక్రటరీ చార్జ్ తీసుకునేటప్పుడు దే వుడ్ లైక్ టు బ్రింగ్ దేర్ ఫ్రెండ్స్ ఇన్ టు ద ఫోల్డ్. అంతేగాని సార్ వాళ్ళకి కొంచెం నెంబర్ చేర్చినట్టు అవుతుంది, ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్న వాళ్ళ సపోర్ట్ వస్తుంది. అవును. సో నువ్వు కావాలంటే అది మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, నాకు 40 years నుంచి ఫ్రెండ్, ఐ కుడ్ నాట్ సే నో. నాకు బాగా గుర్తు ఆ రోజు నా ఫిగర్ ఇస్ 5555 5,555 రూపాయలు. నా దగ్గర 5,000 పోవడానికి వచ్చింది అనుకుని ఇచ్చేసాను. నేను కిషోర్ లాగానే ఫస్ట్ 6 నెలలు నేను కూడా క్లబ్కి వెళ్ళలేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ నా రోటరీ లైఫ్ మార్చింది. ఎండమూరి వీరేంద్రనాథ్ వాజ్ మై డ్రీమ్ రైటర్. అంటే నా పెన్ ఫ్రెండ్ కూడా నా ఉత్తరాలు కూడా రాసుకునేవాడు ఆ రోజుల్లో. పెన్ ఫ్రెండ్, నేను ఉత్తరాలు రాసి రిప్లై ఇచ్చాడు. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఎండమూరి వీరేంద్రనాథ్. సో ఎండమూరి వీరేంద్రనాథ్ మన క్లబ్కి వస్తున్నారు ఏదో చెప్పడానికి. ఆ ప్రోగ్రామ్ కొంచెం బడ్జెట్ షార్ట్ అయింది, స్పాన్సర్ చేసేవాడు కావాలి. ఆ రోజు మీటింగ్లో అనౌన్స్ చేశాను. నాకు బాగా గుర్తుంది, 10,000 రూపాయలు. 2-3 అని అడిగితే ఐఎమ్ గ్లాడ్, నేను ఇనిషియేటివ్ తీసుకుని ఐఎమ్ గ్లాడ్. అంటే ఆ మీటింగ్ ఖర్చు పెట్టకంటే నాకు ఏది ఎక్కువ కాదనిపించింది. నేను అనౌన్స్ చేశాను, నేను ఓకే నేను ఇచ్చాను. ఆ ప్రోగ్రామ్ కొంచెం మంచి జరిగింది. ఐ కుడ్ మీట్. అప్పుడు 2-3 సార్లు కలిసాను, 4వ సార్లు కలిసాను నేను. అది నాకు మంచి ఇంప్రెషన్. అంటే ఇలాంటి మంచి కార్యక్రమం కూడా జరుగుతుంది రోటరీలో అన్న ఫీలింగ్తో కొంచెం అక్కడి నుంచి కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అవడం మొదలెట్టాను. నేను జాయిన్ అయింది 2007 జూలైలో. అక్కడి నుంచి ఒక 5-6 నెలలు నేను కొంచెం యాక్టివ్ కొన్ని కార్యక్రమాలు పాల్గొనడం, కొంచెం సేవ చేయడానికి ట్రై చేయడంతో 2009లోనే ఇందాక చెప్పాను కదా, త్రినాథ్ రాజు గారు మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రెసిడెంట్ అవుతుంటే హీ ఇన్వైటెడ్ మీ అది సెక్రటరీ. అండ్ యాక్చువల్గా మాలో ప్రెసిడెంట్ సెక్రటరీ అవ్వాలంటే ఒకసారి బోర్డు మెంబర్గా చేసి ఉండాలి. ఐ థింక్ ఐ వాజ్ ద ఎక్సెప్షన్. నేను బోర్డు నాకేం తెలియదు కదా అని తెలిసేది ఏంటి, యువర్ గుడ్ ఇంటెన్షన్, యాక్టివ్ చురుగ్గా ఉంటాయి ఏంటి. సిఆర్ మోహన్ గారు, త్రినాథ్ రాజు గారు నన్ను కంపల్ చేసి సెక్రటరీగా ఉంచారు. ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్. నేను చేరటం ఏంటి, అది ఇంకా అలవాటు పడే సెక్రటరీ అయిపోయాను. అలా చెరువులో తోసినట్టు అయిపోయింది. సో దిగిన తర్వాత నేర్చుకోవాలి. సెక్రటరీకి చాలా సెక్రటరీ వర్క్ ఉంటుంది. మంత్లీ రిపోర్ట్స్ గవర్నర్ పంపించడము, మెంబర్స్ కి వీక్లీ మీటింగ్ ఇన్విటేషన్ పంపించడం, ఫుల్ చేయటం, ఇదంతా కూడా తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయాం మనం. సో కొంచెం మంచిగానే కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ లవింగ్. ఎక్కడైతే మన కార్యక్రమాలని అందరూ ఇష్టపడాలని మనం కోరుకుంటాం, ముందు మనం ఇష్టపడాలి కదా. ప్రతి ఒక్కరికి ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ చూపించడంతో 2012లో నన్ను ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కొంచెం మంచి కార్యక్రమాలు చేయడంతో 2020లో నన్ను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎలక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక్కసారి చూసుకుంటే నేనేనా నిజంగా ఫీలింగ్ ఉంది. బట్ స్టిల్ నౌ ఒక పూర్తి తర ఒక తృప్తి ఉంది నాకు. రోటరీలో ఇచ్చిన డొనేషన్స్ కానీ, చేసిన సేవకు కానీ తగిన గుర్తింపు మెంబర్స్ నుంచి వచ్చిన లేకపోయినా సమాజానికి జరుగుతున్న మంచి మనకు తెలుసు కాబట్టి మనం ఇచ్చిన ప్రతి రూపాయి ఎక్కడో చోట ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు పడుతూ ఉంటుందని నమ్మకం పూర్తిగా ఉంది. కాబట్టి అలాగే మేము ఇచ్చిన మ్యాన్ అవర్స్ కూడా ఎక్కడికి వేస్ట్ పోవు. వీఆర్ రియల్లీ హ్యాపీ టు బి ఎ రోటేరియన్ అండ్ పర్టికులర్లీ మిడ్ టౌనర్. రియల్లీ సూపర్ జర్నీ ఇద్దరు కూడా. సో అలాగే ఇప్పుడు ఎంపీఎల్ కి గురించి మన ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే దీనికి ఒక పర్టికులర్ గోల్ కాదండి. అంటే ఏమైతే మేము మిడ్ టౌన్ గురించి మేము ఇద్దరం షేర్ చేసుకున్నామో ఇవన్నీ ఏ వ్యూవర్స్ కి అయితే వెళ్తే వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఇన్ అండ్ అరౌండ్ విజయవాడలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు మా సభ్యులైతే మహానందం. కనీసం సభ్యులు అవ్వకపోయినా అసలు రోటరీ ఏం చేస్తో తెలుసుకోవాలి, దాంట్లో మిడ్ టౌన్ ఏం చేస్తో తెలుసుకోవాలి. దీన్నే రోటరీలో పబ్లిక్ ఇమేజ్ అంటారు. పబ్లిక్ ఇమేజ్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ రూపీస్. పబ్లిక్ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ పబ్లిక్ థింక్ అబౌట్ యూ. సో చాలా మందికి రోటరీ మంచి కార్యక్రమాలు చేస్తాం తెలియదు. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు పూర్తిగా చూడకపోతే క్రికెట్ ఒకటే అనుకుంటే మళ్ళీ మా రోటరీ ఆశయం జరిగినట్టు కాదు. అందుకనే ఇందాక కిషోర్ గారు చెప్పిన వరదలు కానివ్వండి, లేకపోతే మేము చేసిన పోలియో కానీ ఇవన్నీ తెలిస్తేనే రోటరీ ఒక టోటల్ ఒక గోల్ అనేది తెలుస్తుంది. సో ఇది ఒక ప్యాకేజ్ లాంటిది రోటరీ. ఇందాక ఫన్, ఫ్రెండ్షిప్, సర్వీస్, ఎంజాయ్మెంట్, బిజినెస్, ఫ్యామిలీ బాండేజ్ ఇవన్నీ ఉన్న ఈ రోటరీ గురించి తెలుసుకుని ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ఎగ్జాక్ట్ గా వీరంతా మాతో చేతులు కలపచ్చు, మెంబర్స్ గా చేరొచ్చు, లేదా మా కార్యక్రమాలకు ఓతం ఇవ్వచ్చు. రోటరీ గురించి ఒక చిన్న స్లోగన్ అండి, జాయిన్ రోటరీ, గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. వెరీ నైస్ సార్, థాంక్యూ వెరీ మచ్ సార్. థాంక్యూ సో మచ్ సార్. యాజ్ ఏ సెక్రటరీగా మిడ్ టౌన్ విజయవాడకి సో మీ జర్నీ మాకు ఒకసారి చెప్తారా? నమస్తే అండి. ముందుగా నా పేరు సుందర్ రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సెక్రటరీ ఫర్ ది ఇయర్ 24-25 టర్మ్కి నేను సెక్రటరీగా ఉన్నాను. సో ముందుగా వచ్చేసి ఈ రోటరీ క్లబ్కి సెక్రటరీగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదములు. నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఈ అవకాశం అనేది ఇచ్చి రోటరీలో చేస్తున్నటువంటి సేవకి కిషోర్ గారికి తోడుగా నన్ను ఎంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో రోటరీలోకి దాదాపు నేను
2019లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. అక్కడి నుంచి ఆ యాక్టివిటీస్ రోటరీ ఏదైతే చేస్తుందో సర్వీస్ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే అదర్ సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఫ్యామిలీ ఈవెంట్ కావచ్చు, ఇట్లా ప్రతి యాక్టివిటీస్లో ఒక గ్రూప్ దాదాపు రోటరీలో అప్పటి నుంచి కానీ ఇప్పటి నుంచి కానీ మధ్యలో దాదాపు ఒక 800+ మెంబర్స్ ఎప్పుడు మనకి రోటరీ క్లబ్లో ఉన్నారు. ఒకనొక టైంలో మనం 1000+ కూడా రీచ్ 1000+ మెంబర్స్ కూడా మనం రీచ్ జరిగింది. ఎప్పుడైనా సరే దాదాపు నేను ఈ జర్నీలో ఒక 5 years పైన అవుతుంది. ఏ రోజు ఒక నెగిటివ్ టాక్ కానీ, లేదంటే ఎంతమందిని గ్రూప్ హ్యాండిల్ చేయటంలో, ఇంతమంది మెంబర్స్ని హ్యాండ్లింగ్ చేయటంలో ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా డిస్టర్బెన్స్ ప్రతి ఒక రోటరీ క్లబ్లో ఒక యాక్టివిటీ, ఒక సర్వీస్ యాక్టివిటీ కావచ్చు, ఒక ఫ్యామిలీ ఈవెంట్ కావచ్చు, ఏ యాక్టివిటీ చేసినా సరే ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. ఆ గ్రూప్ 100% ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయటంలో చాలా ముందుండి ఆ క్లబ్ మెంబర్స్ అనేది, క్లబ్లో ఉన్న బోర్డు మెంబర్స్ కానీ, ఆ కమిటీ మెంబర్స్ కానీ చాలా సక్సెస్ఫుల్గా ఆ ఈవెంట్ని ఫినిష్ చేస్తారు. ఎంపీఎల్లో మీ పాత్ర ఏంటండి? మీరు ఏం వర్క్స్ చూసుకుంటారు ఇందులో? సో ఎంపీఎల్లో వచ్చేసి మన ప్రెసిడెంట్ గారితో పాటు టోటల్ కంప్లీట్ మానిటరింగ్ అంతా అయితే మేము చూసుకుంటాము. అదేనండి, ఒక ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే ప్రెసిడెంట్ కి రైట్ హ్యాండ్ ఎప్పుడు ఈవెంట్ కి మేము ఒక చైర్మన్ ని ఏర్పాట్ చేసుకుంటాం. సో ఈ ఎంపీఎల్ ఇప్పుడు జరుగుతున్న ఎంపీఎల్ అయితే మన ముత్తవరపు సతీష్ గారు, పిడిజి సతీష్ బాబు గారు మనకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సో సార్ సీనియర్ మోస్ట్ ఇన్ రోటరీ క్లబ్. సో సార్ మేము స్పెషల్ గా గైడెన్స్ ఇచ్చే పని లేదు. సో ఈ ఏదైతే ఎంపీఎల్ ఇప్పుడు 2025 ఏదైతే చేస్తున్నామో ఇదంతా కూడా సక్సెస్ఫుల్ గా అవ్వాలని కోరుకుంటున్నాం, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా పిఎం గోల్డ్ ప్రెజెంట్స్ నా ప్రయాణం